సాఫ్ట్ బాల్ సంబంధించి యొక్క అఫీషియల్స్ ఎంతమంది ఉన్నారు అంటే టోటల్ గా 5 నంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేట్ ఎంపైర్ ప్లేట్ ఎంపైర్ ప్లేట్ ఎంపైర్ ప్లేట్ ఎంపైర్ ఒకరు ఉంటారు. అలాగే సెకండ్ వచ్చేసరికి బేస్ ఎంపైర్ ఉంటారు. బేస్ ఎంపైర్ బేస్ ఎంపైర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. థర్డ్ స్కోరర్ ఉంటారు. స్కోరర్ ఉంటారు ఒకరు ఉంటారు. సో టోటల్ గా 5 నంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. స్కోరరు, ప్లేట్ ఎంపైరు, అదేవిధంగా బేస్ ఎంపైరు, స్కోరరు. మరి ఈ ప్లేట్ ఎంపైరు వారి యొక్క డ్యూటీస్ ఏంటి? ప్లేట్ ఎంపైరు ప్లే బాల్ ప్లే బాల్ ప్లే బాల్ అనే కమాండ్ ఇచ్చిన తర్వాత ఆట అనేది స్టార్ట్ అవుతుంది, గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్లేట్ ఎంపైర్ బాధ్యత ముఖ్యంగా ఏంటంటే స్ట్రైక్స్ నాన్ స్ట్రైక్స్ ను గుర్తిస్తాడు. స్ట్రైక్స్ నాన్ స్ట్రైక్స్ గుర్తిస్తాడు. ఒకవేళ స్ట్రైక్స్ వేసినట్లయితే ఆ బ్యాట్మెన్ అవుట్ అవ్వడం జరుగుతుంది చెప్తాడు, సిగ్నల్ ఇస్తాడు. ఒక నాన్ స్ట్రైక్స్ వేసినట్లయితే ఆ ప్లేట్ మ్యాన్ కి పిక్చర్ మ్యాన్ కి పనిష్మెంట్ గా బేసిల్ ఫ్రీకిస్తాడు. సో నియమ నిబంధనల ప్రకారంగా ప్లేట్ ఎంపైర్ అనేవాడు గేమ్ అనేది ఆడిస్తూ ఉంటాడు. అలాగే ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు శిక్షించే అధికారం కూడా ప్లేట్ ఎంపైర్దే. నెక్స్ట్ బేస్ ఎంపైర్. బేస్ ఎంపైర్ అనేవారు మొత్తం ముగ్గురు ఉంటారు. ఫస్ట్ బేస్కి ఒకరు ఉంటారు, సెకండ్ బేస్కి ఒకరు ఉంటారు, థర్డ్ బేస్కి ఒకరు ఉంటారు. వీళ్ళ బాధ్యత ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ బాధ్యత బేస్ టు బేసు వెళ్తున్నప్పుడు బేస్ మ్యాన్ అనేవాడు బేస్ టు బేస్ వెళ్తున్నప్పుడు అక్కడ బేస్ అవుట్ అవుతున్న సందర్భాలు ఉంటాయి. అది పర్ఫెక్ట్ గా అవుట్ అవుతుందా లేదా, లేకపోతే అది అవుటా లేదా అవుట్ కాదా అని పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసే బాధ్యత ఎవరిదంటే బేస్ మ్యాన్. ముగ్గురు బేస్ ఎంపైర్స్ ఉంటారు. ఈ ముగ్గురు ఎంపైర్స్ కూడా బేస్ మ్యాన్ అన్నవాడు బేస్ టు బేస్ వెళ్తున్నప్పుడు అక్కడ అవుట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో పర్ఫెక్ట్ గా అవుట్ అయినాడా లేదా అని చెక్ చేసే బాధ్యత, పర్ఫెక్ట్ గా నిర్ణయం చెప్పే బాధ్యత ఎవరంటే బేస్ ఎంపైర్ది. అలాగే స్కోరర్ అనేవాడు ఏం చేస్తాడు? స్కోరర్ అనేవాడు ఇరు జట్లు ముందుగా పేరు నమోదు చేసుకుంటాడు. అదేవిధంగా బ్యాటరీ మీద దిగిన వ్యక్తుల్ని బై ఆర్డర్ వైజ్ గా పేరు నమోదు చేసుకుంటాడు. పేరు అనేది నమోదు చేసుకుంటాడు. ఇన్నింగ్స్ కూడా నమోదు చేసుకుంటాడు. స్కోర్స్ కూడా నమోదు చేసుకుంటాడు. వాళ్ళ యొక్క ప్లేయర్స్ యొక్క నెంబర్స్ కూడా, చెస్ట్ నెంబర్స్ కూడా నమోదు చేసుకొని వాళ్ళ యొక్క స్కోర్ని కూడా అప్పటికప్పుడు కూడా నమోదు చేసుకుని ఉంటారు. ఈయన యొక్క బాధ్యత. ఇది ఆఫీసర్ సంబంధించిన యొక్క డ్యూటీస్. గేమ్ లో రెఫరీ యొక్క సిగ్నల్స్ చూద్దాం. ఈ విధంగా ఉంటాయి సిగ్నల్స్, చూడండి, బాగా గమనించండి. ఫస్ట్ది డు నాట్ పిచ్ కి ఈ విధంగా చూపిస్తారు సిగ్నల్స్, ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లే బాల్, నెక్స్ట్ కి ప్లే బాల్ దీనికి ప్లే బాల్ ఇది సిగ్నల్. టైమ్ అవుట్, ఫౌల్ బాల్, డెడ్ బాల్. టైమ్ అవుట్ కి, ఫౌల్ బాల్ కి, డెడ్ బాల్ కి ఒకటే సిగ్నల్స్ చూపిస్తాడు. టైమ్ అవుట్ కి, అలాగే ఫౌల్ బాల్ కి, అదేవిధంగా డెడ్ బాల్ కూడా ఈ విధంగా సిగ్నల్ చూపించడం జరుగుతుంది. ఫౌల్ టిప్. నెక్స్ట్ ఫౌల్ టిప్ అంటే బ్యాటరీ మ్యాన్ బాల్ కొట్టినప్పుడు బ్యాటరీ మ్యాన్ వెనక వైపు నుండి బాల్ వెళ్ళిపోయి క్యాచర్ మ్యాన్ బ్యాక్ సైడ్ గుండా బాల్ ప్రయాణించే దాన్ని ఫౌల్ టిప్ అంటారు. ఫౌల్ టిప్ కి ఈ విధంగా సిగ్నల్స్ చూడడం జరుగుతుంది. ఫౌల్ టిప్ కి విధంగా సిగ్నల్స్ ఉంటుంది. అలాగే ఫెయిర్ బాల్. నెక్స్ట్ ఫెయిర్ బాల్ కి ఈ విధంగా సిగ్నల్ చూపించడం జరుగుతుంది. ఫెయిర్ బాల్. సేఫ్ కి ఈ విధంగా సిగ్నల్ చూపిస్తారు. సేఫ్. ఓకే. నెక్స్ట్ స్ట్రైక్ ఆర్ అవుట్. చెప్పాం స్ట్రైక్స్ అంటే ఏంటి? 3 స్ట్రైక్స్ వేసినట్లయితే బ్యాటరీ మ్యాన్ అనేవాడు అవుట్ అవుతాడు. అవుట్ అయినప్పుడు సందర్భంలో ఈ విధంగా స్ట్రైక్, ఇది స్ట్రైక్స్ అని విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా స్ట్రైక్ అవుట్,
3 స్ట్రైకులు చేస్తే ఆ బ్యాట్స్మెన్ అవుట్ అవడం జరుగుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా సిగ్నల్ చూపించడం జరుగుతుంది. ఇన్ఫీల్డ్ ఫ్లై, ఇన్ఫీల్డ్ ఫ్లై ఇది ఇన్ఫీల్డ్ ఫ్లై అంటే ఇది ఇన్ఫీల్డ్ ఫ్లై యొక్క సిగ్నల్ ఇది. కౌంట్, కౌంట్, కౌంట్ సిగ్నల్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కౌంట్. ఓకే, నెక్స్ట్ టైం ప్లే, టైం ప్లే, టైం ప్లేకి ఈ విధంగా సిగ్నల్ చూపించడం జరుగుతుంది. ఇది రెఫరీ సబ్ బాల్ సంబంధించి రెఫరీ యొక్క సిగ్నల్స్.